ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే ఏదైనా ఒక వర్డ్ను సింగులర్ నుంచి ప్లూరల్లోకి మార్చేటప్పుడు ఏమేం చేంజెస్ చేస్తాం అనేటువంటి అంశం గురించి నేర్చుకోబోతున్నాము. ఏదైనా ఒక నౌన్ను సింగులర్ నుంచి ప్లూరల్లోకి మార్చేటప్పుడు మనము ఆ నౌన్కు చివరన ఏం చేస్తామంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకుంటూ ఆ నౌన్ను ఫ్లూరల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పిఈఎన్ ఉంది, పెన్. దీన్ని ప్లూరల్లోకి మార్చేటప్పుడు ఏం చేస్తాం? పిఈఎన్ ఎస్, పెన్స్. ఈ విధంగా రాస్తాం. చూడండి, సింగులర్గా ఉన్నదాన్ని ఫ్లూరల్లోకి మార్చడం ఎలా? ఎస్ను యాడ్ చేస్తూ. అదేవిధంగా ఇంకో వర్డ్ను చూద్దాం. CHURCH, చర్చ్. ఈ వర్డ్ను ఫ్లూరల్లోకి మార్చేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎస్ కాకుండా ఈఎస్ను యాడ్ చేస్తాం. ఓకే, గమనించారు? ఇప్పుడు పిఎన్, పెన్ను ఫ్లూరల్లోకి మార్చేటప్పుడు ఎస్ను యాడ్ చేసాం, పెన్స్గా చేసి ఫ్లూరల్గా చేసాం. చర్చ్ను చర్చెస్గా అంటే ఈఎస్ను యాడ్ చేసి ఫ్లూరల్లోకి మార్చాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది, ఇక్కడ ఎస్ను వాడాము, ఇక్కడ ఈఎస్ను వాడాము. సో ఇక్కడ కూడా ఎస్ వాడొచ్చు కదా, లేదా ఇక్కడ ఈఎస్ వాడొచ్చు కదా. సో అలా ఎందుకు వాడకూడదు, అసలు ఇక్కడ ఈఎస్ఏ ఎందుకు వాడాలి, ఇక్కడ ఎస్ ఎందుకు వాడాలి అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అయితే గమనించండి, ఇక్కడ సిహెచ్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. సో గమనించండి, ఈఎస్ అనేటువంటిది ఎప్పుడు లాస్ట్కి యాడ్ చేస్తామంటే ఏదైనా ఒక వర్డ్ ఎస్తో కానీ, ఎస్ఎస్తో కానీ, ఎస్హెచ్తో కానీ, సిహెచ్తో కానీ, ఎక్స్తో కానీ, ఓతో కానీ ఎండ్ అయినట్లయితే, సో ఈ లెటర్స్ తోటి కనుక ఏదైనా వర్డ్ ఎండ్ అయినట్లయితే అప్పుడు మనం ఆ వర్డ్కు చివరన, ఆ నౌన్కు చివరన ఈఎస్ను యాడ్ చేసి దాన్ని ఫ్లూరల్ చేస్తాం. అందుకే ఇక్కడ సిహెచ్ ఉంది కాబట్టి ఈఎస్ని యాడ్ చేసాం, ఇక్కడ ఎన్ ఉంది. సో ఈ రూల్లో ఎన్ లేదు కాబట్టి అక్కడ ఎస్ను యాడ్ చేయడం జరిగింది. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. సో ఇవి కనుక ఉన్నట్లయితే ఈఎస్ యాడ్ చేయాలనే అంశాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని వర్డ్స్ని కనుక చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ BUS, బస్. తర్వాత PUNCH, పంచ్. నెక్స్ట్ TOSS, టాస్. తర్వాత BUSH, బుష్. నెక్స్ట్ CAT, క్యాట్. నెక్స్ట్ TOMATO, టొమాటో. నెక్స్ట్ CLASS. నెక్స్ట్ ఇంకోటి తర్వాత చూద్దాము. సో ఈ వర్డ్ని కనుక మనం గమనించినట్లయితే వీటిని గమనించండి ఒకసారి. BUS, ఎస్ తోటి ఎండ్ అయింది, CH తోటి ఎండ్ అయింది, SS తో ఎండ్ అయింది, SH తో ఎండ్ అయింది, T తోటి ఎండ్ అయింది, O తోటి ఎండ్ అయింది, SS తోటి ఎండ్ అయింది. మన రూల్ ప్రకారం అవి ఉన్నాయా లేవా? ఒకవేళ ఉంటే ఈఎస్ను యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ BUS, మనకు ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఏం చేస్తాము? లాస్ట్కు ఈఎస్ను యాడ్ చేస్తాం, బస్సెస్. నెక్స్ట్ పంచ్, PUNCH, ఏమొస్తుంది? ఇక్కడ ఈఎస్ వస్తుంది. ఈఎస్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఇది ఉంది కాబట్టి, సిహెచ్ ఉంది కాబట్టి, సిహెచ్ తోటి ఎండ్ అయింది కాబట్టి. నెక్స్ట్ TOSS, టాస్. ఇదైతేనేమో ఇక్కడ ఏం చేస్తాం మనము? ఈఎస్ను యాడ్ చేస్తాం, ఎందుకంటే దీంతో ఎండ్ అయింది కాబట్టి, ఎస్ఎస్ తోటి ఎండ్ అయితే ఈఎస్ను యాడ్ చేస్తాం. అదేవిధంగా BUSH, బుష్. బుష్ ఇక్కడ కూడా ఏం చేస్తాం మనము? లాస్ట్కు ఈఎస్ను రాస్తాం, ఎందుకంటే SH తోటి ఎండ్ అయింది, SS తోటి ఎండ్ అయింది. అదేవిధంగా CAT, క్యాట్. ఇక్కడ T తోటి ఎండ్ అయింది, మనకి ఇందులో T లేదు కదా, T లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము? ఎస్ను యాడ్ చేసేస్తాం. నెక్స్ట్ టొమాటో, MATO, ఓ తోటి ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనము? ఈఎస్ను యాడ్ చేస్తాం. నెక్స్ట్ CLASS,
క్లాస్. ఎస్ఎస్ మన రూల్ ప్రకారం ఉంది కాబట్టి ఏం చేస్తాము, ఈఎస్ను యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటిదంటే ఏదైనా ఒక నౌను ఎస్ తోటి కానీ ఎస్ఎస్ తోటి కానీ ఎస్హెచ్ తోటి కానీ సిహెచ్ తోటి కానీ ఓ తోటి కానీ ఎక్స్ తోటి కనుక ఎండ్ అయినట్లయితే ఆ నౌన్ను మనం ఫ్లూరల్లోకి మార్చేటప్పుడు లాస్ట్కు ఈఎస్ను యాడ్ చేయాలి. ఒకవేళ ఇవి కనుక లేకపోతే అంటే వీటితోటి కనుక అది ఎండ్ అవ్వకపోతే అప్పుడు మనము ఎస్ను యాడ్ చేసి ఆ నౌన్ను ఫ్లోరల్లోకి మారుస్తాం. అయితే కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. ఇవే చెప్పాను కాబట్టి ఈ రూల్ ప్రకారమే అవ్వాలి కదా అని మీరు అనుకోవచ్చు, కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. సో గమనించుకోండి, ఇది దీనికి సంబంధించిన రూల్. సింగులర్ నౌన్ నుంచి ఫ్లోరల్లోకి మార్చేటప్పుడు జరిగేటువంటి చేంజెస్ గురించి మీరు ఈ వీడియోలో నేర్చుకున్నారు. సింగులర్ ఫ్లూరల్కు సంబంధించి ఇంకో రూల్ను నేర్చుకోబోతున్నాం. ఆ రూల్ ఏంటిదంటే ఏదైనా ఒక వర్డ్ ఎఫ్తో కానీ ఎఫ్ఈతో కానీ ఈ రెండిటితో కనుక ఎండ్ అయినట్లయితే అప్పుడు మనము ఎఫ్ను ఎఫ్ఈ ఈ రెండిట్లో దేనితో ఎండ్ అయితే దాన్ని రిమూవ్ చేసేసి పక్కన ఏం యాడ్ చేస్తామంటే దాన్ని రిమూవ్ చేసినందుకు విఎస్ను యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆ వర్డ్ ఫ్లూరల్లోకి మారిపోతుంది. అది ఎలానో ఒక ఎగ్జాంపుల్ మీరు కనుక చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ LEAF ఉన్నది లీఫ్. నెక్స్ట్ WIFE వైఫ్. నెక్స్ట్ KNIFE నైఫ్. నెక్స్ట్ THIEF. సో ఈ వర్డ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎఫ్ తోటి ఎండ్ అయింది, ఎఫ్ఈతో ఎండ్ అయింది, ఎఫ్ఈతో ఎండ్ అయింది, ఎఫ్ తోటి ఎండ్ అయింది. సో మన రూల్ ఏంటిది, ఏదైనా ఒక నౌన్ ఎఫ్ తోటి కానీ ఎఫ్ఈ తోటి కనుక ఎండ్ అయినట్లయితే ఈ రెండింటిని రిమూవ్ చేసి వాటి స్థానంలో ఏమి యాడ్ చేయాలి, విఈఎస్ను యాడ్ చేయాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ ఉన్నది. ఇప్పుడు దీన్ని ఫ్లూరల్లోకి రాసేటప్పుడు ఏం చేస్తాము, ఎఫ్ఈని రిమూవ్ చేయాలి కదా. ఎఫ్ఈ రిమూవ్ చేసే ముందు ఏమున్నాయి, LEA ఉన్నది. ఎఫ్ను రిమూవ్ చేసి ఏం రాయాలి, విఈఎస్ను రాయాలి. అప్పుడు ఇదేమవుతుంది, లీవ్స్. లీఫ్ అంటే సింగిల్, లీవ్స్ అంటే చాలా, రైట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, వైఫ్. వైఫ్లో WIFE ఉంది కదా. సో ఎఫ్ఈ రిమూవ్ చేసి WIVES వైఫ్స్. ఇది ఫ్లూరల్ అవుతుంది, వైఫ్ వైఫ్స్. అదేవిధంగా నైఫ్. నైఫ్ దేనితో ఎండ్ అయింది, FEతో ఎండ్ అయింది. సో FEని మనము తీసేయాలి, KNIF. KNI తర్వాత FEని రిమూవ్ చేసి VESను రాస్తాం, నైఫ్స్. నెక్స్ట్ థీఫ్. థీఫ్కేమో సేమ్ ఎఫ్ తోటి ఎండ్ అయింది కాబట్టి THIE దాకా రాసి నెక్స్ట్ VES రాస్తాం, థీవ్స్. సో ఈ విధంగా మనము ఏదైనా వర్డ్ ఎఫ్ తోటి కానీ FE తోటి కనుక ఎండ్ అయినట్లయితే వాటిని తీసివేసి వాటి స్థానంలో వేటిని యాడ్ చేసుకోవాలి, విఎస్ను కనుక యాడ్ చేసుకున్నట్లయితే అప్పుడు అది ఫ్లూరల్ అయిపోతుంది. అది ఎలా అంటే ఇక్కడ ఆల్రెడీ చూసాం, లీఫ్ లీవ్స్, వైఫ్ వైఫ్స్, నైఫ్ నైఫ్స్, థీఫ్ థీవ్స్. సో ఈ విధంగా ఓకే.